2026వ సంవత్సరం 7వ రాశి తులారాశి. ఈ తులారాశి ఎట్లా ఉందో చూద్దాం. తులా వృషభయోర్భృగు. ఈ తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి. ఈ రాశికి శని, గురువు, కేతువు ఈ 3 గ్రహాలే బాగున్నాయి. ఈ 3 గ్రహాలు బాగుంటే మీకు వచ్చే ప్రయోజనం ఏమిటో చూద్దాం. శని పూర్తిగా బాగున్నాడు, ఆల్రౌండర్. మీకు ఏ వ్యాపారం చేసినా బాగుంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. అయితే మీరు ముఖ్యంగా మీకు ఈ రాశి ఎట్లా వచ్చింది, తులారాశి అనేది మీరు తెలుసుకోవాలి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, మరి విశాఖ 3 పాదాలు, ఇవి కలిసి తులారాశి అయిపోయింది. మరి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, మరి విశాఖ నక్షత్రం 3 పాదాలు కలిసి తులారాశి. ఈ తులారాశి ఎట్లా చూడాలి, మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము, దాని ద్వారానే మీ జాతకం చూడాలి. అట్లా కాకుండా మీ ఏదో పిలిచే పేరు, తాత పేరు, తండ్రి పేరు, దేవుడి పేరు పెట్టి దీంట్లో మీ జాతకం జరుగుతుంది అని అనుకోవద్దు. అది తెలివి తక్కువతనం. మీకు చెప్పేది ఏమిటి, మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము, దీని ద్వారానే మీ జాతకం చూసుకోవాలి. దీని ద్వారా నక్షత్రాన్ని బట్టి గోచారం 25 వంతులు, గ్రహచారం 75 వంతులు జరుగుతుంది. ఇది మీరు తెలుసుకోవటం చాలా అవసరం. తర్వాత ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే మరి శని, గురువు, కేతువు బాగున్నాడు. బాగుండటం వల్ల శని ఆల్రౌండర్, నీకు ఏది కావాలో అది ఇస్తాడు, అన్ని విధాలా మీకు బాగుంటుంది. గురువు కూడా 9వ లక్ష్మీ స్థానంలో బాగున్నాడు. మరి ఏకాదశంలో కేతువు బాగున్నాడు. కానీ అర్ధాష్టమ కుజుడు, 4వ కుజుడు ఉన్నాడు. ఈ 4వ ఉన్నటువంటి కుజుడు వల్ల మీకు అనవసరమైన దెబ్బలు తగలటానికి, నీవు చేసే పని చేయటానికి వీలు కానీ ఇబ్బంది జరుగుతుంది. ఏమీ ఉండదు, ఇంట్లోనే పోతూ కాలు జారుతుంది. ఏదో పట్టుకొని నిలబడే లోపల గిలక దగ్గర ఏముకో చిట్టుతుంది. మరి కట్టుకడతారు. 3 నెలల వరకు కింద కాలు పెట్టొద్దయా, 3 నెలల తర్వాత మళ్ళీ ఎక్స్రే తీసి చూస్తాం, అప్పటిదాకా మాత్రం అన్నీ మంచంలోనే ఉండాలి, మంచం దిగి బాత్రూమ్ కూడా పోకూడదు అని చెబుతారు డాక్టర్లు. ఇట్లా జరిగినప్పుడు మీరు బాగా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇబ్బంది నుంచి బయటపడాలి అనేటట్లయితే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. ఇది ఈ తులారాశి కూడా చాలా కష్టాలు, నష్టాలు, చాలా ఇబ్బందులతో ఉన్నది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి సరిగ్గా చెప్పాలంటే 2 గ్రహాలు, 3 గ్రహాలు, శని, రవి, శని, గురువు, కేతువు. ఈ రాశికి శని, గురువు, కేతువు 3 గ్రహాలే బాగున్నాయి. పూర్తిగా చెప్పాలంటే 5 గ్రహాల్లో మరీ పూర్తిగా బాగున్నటువంటి గ్రహం ఏమిటంటే కుజుడు బాగాలేడు. వ్యాపారాలు పూర్తిగా స్తంభించిపోతాయి. వ్యాపారాల్లో ఏమీ లాభం ఉండదు, అసలు వ్యాపారాలు జరగవు. తర్వాత మీరు అమ్మే వస్తువుల్లో మీరు కొనుక్కొచ్చిన రేటు కంటే రేటు తగ్గిపోయి ఉండొచ్చు, కొనేవాళ్ళు లేకపోవచ్చు, అసలు కూడా నష్టం రావచ్చు. ఇట్లాంటి పరిస్థితులు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. వీటి నుంచి మీరు బయటపడాలి అనేటట్లయితే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా జాతకం చూపించుకోవాలి. ఇట్లా చూడాలి అంటే మేము మీ జాతకం చెప్పడం జరుగుతుంది. మీ జాతకం మేము చెప్పాలి అంటే మా ఫోన్ నెంబర్లు 2 ఉన్నాయి. ఒకటి 7801071946 ఇదో నెంబరు, 6300061241 ఇదో నెంబరు. ఈ 2 నెంబర్లకి మీరు ఫోన్ చేసి జాతకం డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కానీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీ జాతకం చెప్పించుకోవచ్చు. అయితే మీకు జాతకం చెప్పాలి, జాతకం చూడాలంటే జాతక చక్రం, రాశి చక్రం, నవాంశ చక్రం, మహర్దశలు, అంతర్దశలు ఇవన్నీ కూడా చాలా పరిశీలించి చెప్పాల్సి వస్తుంది. ఇటువంటి పని చేయాలంటే దానికి తగిన ఫీజు మాత్రం మీరు చెల్లించాలి. అట్లా ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకోండి. కొంతమంది అడుగుతారు, ఏమండి
మా డేటా మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి జాతకం చెబుతామనంటే అన్నారంటే మరి చాలామంది ఉన్నారు మేము ఉద్యోగం చేస్తామని వెళ్తారు. ఉద్యోగం చేస్తానన్నావు కదా, డబ్బులు అడగలేదు కదా, ఊరికనే చేయమంటే చేస్తావా? చేయవుగా. నాకు ఉద్యోగం కావాలని పోతావు కానీ నాకు డబ్బులు కావాలని పోవుగా. ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి, ఉద్యోగం చేయకపోతే డబ్బులు రావు. ఉద్యోగం చేయించుకుంటే నీకు డబ్బులు వస్తాయి. అట్లాగే నేను జాతకం చెబితేనే నాకు డబ్బులు వస్తాయి, నేను జాతకం చెబితే నీకు మంచి జరుగుతుంది. ఇట్లా ఆలోచించాలి. కానీ కొంతమంది ఏమండి ఊరికినే చెప్పొచ్చుగా, ఏముంది కాస్త చెప్పు, ఒక్కరోజు చెప్పు, ఇట్లా మాట్లాడుతున్నారు. ఇది పద్ధతి కాదు, విధానం కాదు. ఎందుకంటే మీరు మాట్లాడినట్టు మేము మాట్లాడాం. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన టైము కనపడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు మరి అనారోగ్య స్థితిలో దెబ్బతినొచ్చు, ఉద్యోగరీత్యా దెబ్బతినొచ్చు. చదువు బాగుంది, విద్య బాగుంది, ఉద్యోగం బాగుంది, శని వల్ల అన్ని రకాలు బాగున్నాయి, మరి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఇన్నిటినీ నిరోధించేవాడు కుజుడు అర్ధాష్టమంలో ఉన్నాడు. దెబ్బ తీశాడంటే మాత్రం మళ్ళీ కోలుకునే పరిస్థితి ఉండదు. అటువంటి దెబ్బ నుంచి తప్పించుకోవాలంటే తప్పనిసరిగా మేము చెప్పినట్లుగా మీరు, ఎందుకంటే నేను చెప్పేది ప్రతి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఒక బిల్డింగ్ కట్టాలండి, ఒక 5 అంతస్తుల బిల్డింగ్ కట్టాలి. కింద పునాది వేస్తామా, ఒక అంతస్తు తగిన పునాది ఒక అంతస్తుకి వేస్తాం. 5 అంతస్తుల పునాది ఉండాలంటే గట్టిగా వెయ్యాలి. ఈ 5 అంతస్తులకి పునాది ఒక అంతస్తుగా ఇంత ఖర్చు అవుతుంది. అట్లాగే మీ జాతకానికి కూడా కొంత ఖర్చు ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చెప్పాల్సి ఉంటుంది. దాంట్లో ఏమన్నా దోషాలు ఉంటే చూడాల్సి వస్తుంది. ఆ దోషాలకి తగినటువంటి శాంతులు చేయాల్సి వస్తుంది. ఎక్కువ ఉంటే దానికి ఎక్కువ ఖర్చు ఉంటుంది, తక్కువ ఉంటే తక్కువ ఖర్చు ఉంటుంది. ఇట్లాంటివన్నీ చూసుకోవటం చాలా మంచిది. స్వస్తి.